అండి. అండ్ ఈరోజు మీకు చిన్న టిప్స్ అండి నా ద్వారా. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో ఫ్రంట్ పార్ట్ ఇవి 2 పార్ట్స్ ఉన్నాయి, చూస్తారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీకు ప్లేట్స్ అండి, ఈజీ మెథడ్స్. సో మీకు 3 ప్లేట్స్ ఎలా వేయాలి, కప్ అనేది మనకి చాలా బాగుండాలి. సో అది మీకు చెప్తాను మెథడ్, ఓకేనా. సో వచ్చేసి ఈజీ ప్రాసెస్ అండి. సో మీకు బ్లౌజ్ లేకపోతే షోల్డర్ మిడిల్ నుంచి మీరు పట్టుకోవచ్చు ఇలా. ఒకవేళ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు, ఓకేనా. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది షోల్డర్ వచ్చేసి షోల్డర్ మిడిల్లో మనకి ఇక్కడ పట్టుకున్నాను, ఇక్కడ టిక్ మార్క్ వేసుకున్నాను. ఈ రెండు మధ్యలో మనకి ఫ్రంట్ పార్ట్కి రెండు మధ్యలో ఇక్కడ ఒక టిక్ వేసాను. సో ఇది ఆర్మోల్ అండి, చూసారు కదా, ఆర్మోల్ మధ్యలో ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉండాలి. ఇది వచ్చేసి ఇక లెంత్ని బట్టి, కస్టమర్ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి. సో వచ్చేసి తనకి 2 ఉంటుంది, 2.5 పెట్టాను మార్జిన్కి. సో హాఫ్ 2 వచ్చేసి మనకి 2 ఇంచెస్ వచ్చేస్తుంది, ఓకేనా. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. సో కలిపి పెడితే 1 ఇంచు, 2 అయితే 2 ఇంచెస్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ వరకు మన కప్ కూర్చుంది, చూసారా. రౌండ్ షేప్ అంటే మనకి ఇలా వచ్చేస్తుంది, ట్రయాంగిల్ అంటే ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి దీన్ని అచ్చు మనం దీనికి తీసుకోవాలి, ఇలా అచ్చు తీసేసుకొని. సో అచ్చు తీసుకున్న తర్వాత కూడా మనం కంచు అనేది సీజర్తో ఖర్చు కంపల్సరీ తీసుకోవాలండి ఇలా. సో మనకి కొంచెం కూడా అటు ఇటు అయినప్పుడు ఏమైందంటే షేప్ అవుట్ అయిపోద్ది. సో ఇలా ఖర్చు తీసేసుకొని మనకి మళ్ళీ దాని అచ్చు దీనికి డ్రా చేసేసుకోవాలి ఇలా. సో ఇలా డ్రా చేసేసుకోవాలి, దీని అచ్చు దీనికి పడేసింది, చూసారు కదా. సో అప్పుడు మనకి లైట్ ఇక మళ్ళీ డ్రా చేసేసుకోవాలి ఎంత ఉందంతా. ఇలా చేసేసుకుంటే మీకు కప్ అనేది ఎక్కడ జరగదండి. మీరు ఈ ఖర్చు తీసుకున్నారా, ఈ ఖర్చు తీసుకుంటే మీకు కప్ అనేది ఎలా జరగదు. సో ఫిట్గా బాగా వస్తుందండి, ఓకేనా. చూసారు కదా.